महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम्। ప్రియాంక క్లాసికల్ డాన్సర్. ఎక్కడ పుట్టారు మీరు? యుఎస్ స్టేట్లో టెన్నెసీలో పుట్టారు. అంటే అమెరికన్ సిటిజన్, రైట్? అవును. అంటే మీకు ఎన్ని ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు డాన్స్ నేర్చుకోవడం? 7 years. అప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారు? 50+. మొత్తం కంప్లీట్గా అమెరికాలోనే చేశారా? అవును, ఇప్పుడు దాకా అమెరికాలోనే. ఓకే. ఇక్కడ ఇండియాలోనే we're thinking about doing. 9th క్లాస్ చదువుతూ డాన్స్ స్కూల్ రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపించట్లేదా? హార్డ్ వర్క్ చేయాలి. డ్యాన్స్కి, ఎన్ని క్లాసికల్ డ్యాన్స్కి హార్డ్ వర్క్ చేయాలి. 2022లో నేను మిస్ యూనివర్స్కి నేను చేస్తాను. 2022లో మిస్ యూనివర్స్ కాంటెస్ట్కి అక్కడ పర్ఫామ్ చేశారు. ఆ కాంపిటీషన్లో మీరు డాన్స్ పర్ఫామ్ చేశారు. అది బాగా అనిపించింది. అవును, చాలా హ్యాపీగా అనిపించింది. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మామూలుగానే మన భారతదేశంలో మన సాంప్రదాయాన్ని పాటించాలి అంటే అబ్బా బోరింగ్ అనే రోజులు మనం చూస్తున్నాం. అలాంటి పిల్లల మాటలు కూడా మనం వింటున్నాం. కానీ భారతీయురాలు అయినప్పటికీ కూడా అమెరికాలో పుట్టి భారతదేశ సాంప్రదాయానికి ఎక్కువ విలువ ఇచ్చి అక్కడ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని కేవలం డ్యాన్సే కాదు చదువులో కూడా అన్నిట్లోనూ నేనే నెంబర్ 1 అని నిరూపించుకున్నటువంటి ఓ టాలెంటెడ్ పర్సన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. తనే ప్రియాంక. ప్రియాంక ఏం సాధించింది, ఎలా సాధించింది, మనం అనుకుంటే ఏదైనా ఎలా సాధించవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ప్రియాంక మాటల్లోనే విందాం. విన్న తర్వాత మనందరం ఒప్పుకోవాలి, ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేస్తే మనం అనుకున్నది అచీవ్ చేయొచ్చని. ప్రియాంక ఇప్పుడు జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. హాయ్ ప్రియాంక. నమస్తే. నమస్తే. నేను హాయ్ అని ఎంత అఫీషియల్గా చెప్పినా తను చాలా పద్ధతిగా నమస్తే అని చెప్పింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే నిన్ను కలుస్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నంత వరకు యు ఆర్ ఏ క్లాసికల్ డాన్సర్, రైట్? అవును. ప్రియాంక క్లాసికల్ డాన్సర్. ఎక్కడ పుట్టారు మీరు? ఒక యుఎస్ స్టేట్లో టెన్నెసీలో పుట్టారు. ఓకే, అంటే అమెరికన్ సిటిజన్, రైట్? అవును. కానీ మరి మీకు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సో చిన్నప్పుడు నా పిన్ని ఒక సినిమాకి తెచ్చింది. నేను చూసేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ చేయాలని నాకు విష్ చేస్తున్నా. ఓకే. పిన్ని మూవీ తర్వాత అడిగింది, నీకు డ్యాన్స్ ఇష్టమా, నేను నేర్పిస్తా నీకు. ఓకే. నేను ఓకే అన్న. అప్పటి నుంచి నాకు డ్యాన్స్ వచ్చింది. అంటే మీకు ఎన్ని ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు డ్యాన్స్ నేర్చుకోవడం? 7 years. 7 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు. మీరు చూసిన మూవీ పేరు మీకు గుర్తుందా? అవును, బ్యాలే డాన్స్ మూవీ లీప్. ఓకే, అప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారు? 50+. 50+. మొత్తం కంప్లీట్గా అమెరికాలోనే చేశారా? అవును, ఇప్పుడు దాకా అమెరికాలోనే. ఓకే. ఇక్కడ ఇండియాలోనే we're thinking about doing. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ అనమాట. నెక్స్ట్ అంతా కూడా ఇండియాలో పర్ఫామ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ 50 పర్ఫార్మెన్సెస్లో మీకు ఇది బాగా అనిపించింది, నేను ఈ ప్రోగ్రామ్కి చాలా హార్డ్ వర్క్ చేశాను అని అనిపించిన ప్రోగ్రామ్? నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవునవును. 2022లో నేను మిస్ యూనివర్స్కి నేను చేస్తాను. అవును, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, 2022లో మిస్ యూనివర్స్ కాంటెస్ట్కి కాంపిటీట్ చేశారు, రైట్?
హుహు. అక్కడ పెర్ఫార్మ్ చేశారు. డాన్స్ అవును. పెర్ఫార్మ్ అవును. చేశారు. ఆ కాంపిటీషన్‌లో మీరు డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. అది అవును. బాగా అనిపించింది. అవును. మీ ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మన్స్ గుర్తుందా? అవును. అల్లారి పువ్వు చేశాను. ఫస్ట్ డాన్స్ అందరు డాన్సర్స్‌కి ఫస్ట్ అల్లారి పువ్వు చేయాలి. ఓకే. అక్కడ ఎవరు నేర్పించారు మీకు డాన్స్? ఇంకో టీచర్ నేర్పించింది. మా పిన్ని ఇంకో స్టేట్‌లో ఉంటుంది. ఫార్‌గా ఉంటుంది కదా! సో, నేను ఇక్కడ మేరీలాండ్‌లో చేశా ఇంకో టీచర్‌తో. తర్వాత నెక్స్ట్ ఆ టీచర్ నెక్స్ట్ కంటిన్యూ చేసారా? నెక్స్ట్ పిన్ని దగ్గరే. మొత్తం అంతా పిన్ని దగ్గరే నేర్చుకున్నారు. అవును. మీ ఇప్పుడు పిన్ని క్లాసికల్ డాన్సరా మేడం? అవును. క్లాసికల్ డాన్సర్. ఓకే. ఇంకా అంటే క్లాసికల్ డాన్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది చాలా చిన్న విషయం కాదు. అవును. అది నేర్చుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా ఉంటుంది గదా దాంట్లో. అవును. మీరింకా కంటిన్యూ చేస్తున్నారా లెర్నింగ్ అవును. అనేది? ఇప్పటిదాకా చేస్తున్నాను. ఓకే. ఏం చదువుతున్నారు ప్రియాంక మీరు? ఇప్పుడు 9థ్‌కి వస్తున్నా. నైన్త్ క్లాస్ చదువుతున్నారు. యాహ్! నైన్త్ క్లాస్ చదువుతూ డాన్స్, స్కూల్ 2 బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపించట్లేదా? స్టార్ట్ చేయడప్పుడు అవును. కొంచెం బ్యాలెన్స్ చేయడప్పుడు హార్డ్‌గా ఉంది. కానీ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రాబ్లమ్ ఏమి అనిపించట్లేదు. హెవీగా హెక్టిక్ వర్క్ అట్లా ఏమి అనిపించట్లేదా? హ్మ్. హార్డ్ వర్క్ చేయాలి డాన్స్‌కి, ఎన్ని క్లాసికల్ డాన్స్‌కి హార్డ్ వర్క్ చేయాలి. కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఓకే. బ్యాలెన్సింగ్ ఆ! చేసుకోవాలి. అంటే రెండిటిని బ్యాలెన్స్ చేయడం పర్ఫెక్ట్‌గా రావాలి. నో ప్రాబ్లమ్. మీరేదైతే ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారో అది అర్థమవుతుంది. ఓకే. బట్ పర్లేదు తెలుగు బానే నేర్చుకున్నారు. హ్మ్. అంటే అసలిక్కడ ఉన్నారా ఎప్పుడైనా ఇండియాలో లేదా కంప్లీట్‌గా అమెరికాలోనే ఉన్నారా? కంప్లీట్ అమెరికాలో. కంప్లీట్ అమెరికాలోనే ఉన్నారు. హ్మ్. అమెరికాలోనే ఉండి స్కూలు, డాన్సింగ్ అంతా కూడా కంప్లీట్ ఇంగ్లీష్ కదా! మరి అవును. ఈ లాంగ్వేజ్ ఈ మాత్రం తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? తెలుగు కమ్యూనిటీ ఉంది. అవును. ఓకే. ఇంట్లో గూడా కొంటాము. ఫ్యామిలీ ఉంది. ఎట్లా కలుసుకుంటాము పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి. అప్పుడంతా తెలుగు మాట్లాడతారా? అవును. వచ్చిందా తెలుగు బాగా ఆ! మాట్లాడడం? తెలుగు చదువుతారా? నాకు తెలీదింకా. హ్మ్. నేర్చుకోవాలనే ఉంది నాకు. తెలుగు చదవడం నేర్చుకోవాలని ఉంది. మీ స్కూల్ స్టడీస్ గురించి చెప్పండి. నేను చాలా చాలా విన్నాను దాని గురించి. హ్మ్. అంటే మీకు రకరకాల కాంపిటీషన్స్ పెడతారు. దాంట్లో సెలెక్ట్ అయ్యారు. దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారా మాకు? ఓకే. ఓకే. సో, ఎయిత్ గ్రేడ్‌లో మా సివిక్స్ టీచర్ చెప్పారు ఈ ప్రోగ్రామ్ గురించి. లెజిస్లేటివ్ ప్రోగ్రామ్, హౌస్ ఓకే. స్పీచ్ ప్రోగ్రామ్, సెనెట్ స్పీచ్ ప్రోగ్రామ్. అక్కడ అవును. కండక్ట్ చేస్తారు. అవును. ఏ స్టేట్‌లో ఉంటారు మీరు యూఎస్‌లో? వెర్జీనియా. వెర్జీనియా. ఓకే. రైట్. సో, ఎప్పటినుంచి నాకు యూఎస్ హిస్టరీ, సివిక్స్ అన్నీ ఇష్టం నాకు. సో, నేను సైన్ అప్ చేశా. ఓకే. అప్లికేషన్ చేశా. హ్యాపీగా ఫీల్ హ్మ్. అయ్యారు. సెలెక్ట్ అయినందుకు. అవును. తర్వాత అక్కడ ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు ఆ లెజిస్లేట్‌కెళ్లారా? అవును. ఎళ్ళాను. నేను స్పీకర్‌తో మాట్లాడాను. అందరూ డెలిగేట్స్‌తో మాట్లాడాను. అందరూ గవర్నమెంట్ పార్టీస్‌తో మాట్లాడాను. వర్క్ చేశా. మన మేనేజర్స్‌తో, రూమ్‌మేట్స్‌తో, టీచర్స్‌తో. అంటే వర్కింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఆఫ్టర్ సెలక్షన్ కంప్లీట్ ప్రాసెస్ ఏంటి? ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి ఎడ్యుకేషన్ కోసం వస్తే, వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం కోసం అప్లై చేయాలి అంటే ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందక్కడ? ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ అంటే కొంచెం టెన్స్‌గా ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. ఆహ్, బిఫోర్ 8:30 రావాలి. ఓకే. స్ట్రెయిట్ 8:30కి రావాలి. అక్కడ క్యాపిటల్‌కి. హ్మ్. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అని ఏమైనా కావాలంటే 20 మినిట్స్ ఉంటుంది. తర్వాత మీ జాబ్స్ ఉంటాయి. నేను టూర్ గైడ్ చేశా. నేను సపోర్ట్ సర్వీసెస్ అంటే నేను సప్లైస్ చేశా. తర్వాత నేను అప్రోప్రియేషన్స్ అనే ఒక టీమ్ ఉంటుంది. ఓకే. డెలిగేట్స్‌తో. నేను అక్కడ వర్క్ చేశా. సో, డెలిగేట్స్‌తోనే వర్క్ చేశా ఎన్ని మంత్స్ వర్క్ చేశారక్కడ? 2 మంత్స్. 2 మంత్స్ వర్క్ చేశారు. ఆఫ్టర్ 2 మంత్స్ దానికి సర్టిఫికేట్ లేకపోతే మనకేదైనా మెంబర్‌షిప్ లాంటిది అలాట్ చేస్తారా? అవును. నాకొచ్చింది. ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మీ కంప్లీట్ 2 మంత్స్ జర్నీ ఎలా జరిగింది? సో, ఎవ్రీ డే 8:30కి రావాలి. 8:30 స్ట్రెయిట్ ఆన్ ద డాట్ రావాలి. లేట్‌గా, ఎర్లీగా రావద్దు. తర్వాత 20 మినిట్స్ ఉంటుంది బ్రేక్‌ఫాస్ట్‌కి.
ఆ తర్వాత జాబ్స్ ఉంటాయి. ఈచ్ స్టూడెంట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇంకో జాబ్ చేయాలి. డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఓకే. నేను టూర్ గైడ్‌గా చేశాను, సప్లై మేనేజర్‌గా చేశాను. డిఫరెంట్ రకాల జాబ్స్ చేశాను. ఆహ్, ఆ తర్వాత నేను చేంబర్‌లో చేశా. ఓకే. చేంబర్ అంటే అందరూ డెలిగేట్స్, గవర్నమెంట్ పార్టీస్ అక్కడుంటారు. నేను ఆహ్, వాళ్ళు బటన్ ప్రెస్ చేసి నేనెళ్ళాలి. ఓకే. సో, ఇది తీసుకురా, ఇది చెయ్యి అంటే నేను చేయాలి. ఓకే. అవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్‌లో వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తే మీరు వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన సర్వీస్ అంతా ప్రొవైడ్ చేయాలి. అవును. బట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ గురించి మాట్లాడుకుందాం. చాలా ప్యాంపర్ చేస్తారు పేరెంట్స్. అవును. అన్నీ వాళ్ళే ఇస్తుంటారు. హ్మ్. మనకేది కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళే ఫుల్‌ఫిల్ చేస్తుంటారు. అవును. మనం ఇంట్లో అసలు ఏం చెయ్యం కదా! అట్లాంటి సిట్యుయేషన్ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సడెన్‌గా ఈ వర్క్ చేయడం, నేనెందుకు ఇది చెయ్యాలి? నాకెందుకు ఇది ఐ మీన్ ఇది నాకు చాలా డీగ్రేడ్‌గా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదా? వచ్చింది. ఫస్ట్ వచ్చింది. ఓకే. తర్వాత సింక్ అయ్యా. అంత అట్మాస్ఫియర్ చేంజ్ అయింది నాకు ఫస్ట్ వీక్ అయ్యాక. తర్వాత నేను ఫోన్ కాల్ ఎవ్రీ డే చేశాను అమ్మకి. 20 మినిట్స్ అట్‌లీస్ట్ చేస్తా. మిస్ అవుతా కదా! అవును. ఈ 2 మంత్స్ మీరు పేరెంట్స్‌ని వదిలేసి వెళ్ళాలి అని అనుకున్నారు కదా! ఐ మీన్ అంటే అవును. ఇంక పేరెంట్స్‌ని వదిలేయాలి కదా! ఆ అవును. టైంలో అసలు మీరు ఈ ప్రపోజల్ ఇంట్లో చెప్పినప్పుడు, నేను 2 మంత్స్ కంప్లీట్‌గా స్టేట్ అసెంబ్లీలో ఉండాలి. నేను అక్కడే వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు అని మీరు ఇంట్లో చెప్పినప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆక్వర్డ్‌గా ఉంది. దే ఆర్ బిట్ ఫ్రైటెండ్, స్కేర్డ్. సో, నేను ఐ ట్రైడ్ టు కన్విన్స్ దెమ్ అండ్ వాళ్ళు ఓకే చెప్పారు. ఓకే. 1 వీక్ అయ్యాక టోటల్లీ సపోర్టివ్ అయ్యారు. అంటే మరి మీరు అలా అడిగినప్పుడు ఓకే చెప్పారు. కానీ మీరు అడగడం అయితే ఓకే, కానీ వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది గదా! అవును. అంతకుముందు ఎప్పుడైనా ఇలా 2 మంత్స్, 3 మంత్స్ పేరెంట్స్‌ని వదిలేసి ఎళ్లారా? నెవర్. లేదు. మరి ఫస్ట్ టైమ్ అలా వెళ్తున్నారు గదా! మీకెలా అనిపిచ్చింది? నాకు ఫస్ట్ స్కేర్, తర్వాత ఫుల్ పార్టీ మూడ్. వై? బికాజ్ కిడ్సే మన ఏజ్ ఉంటే ఎట్లాగా ఉంటుంది? ఓకే. ఒక్కసారిగా కొంచెం బయటికెళ్ళాలి కాబట్టి ఓకే. ఫస్ట్ అయితే భయం అనిపించింది గానీ తర్వాత ఓకే. ఈ 2 మంత్స్‌లో మధ్యలో ఎప్పుడైనా వద్దిది వెనక్కి వెళ్ళిపోదాం, బ్యాక్ టు గో అని అనిపించలేదా? నెవర్. స్టార్ట్ అవుతే కంటిన్యూ చేయాలి. అట్లాగా నా ఓకే. మాటో. మీ మోటో కంటిన్యూ చేయాలి. అంటే అసలు బ్యాక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? అక్కడ ఎవరైనా అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? అవును. కొన్ని వాళ్ళెళ్లారు. ఓకే. నాకు డిటర్మినేషన్ ఉంటుంది. అట్లాగొద్దు, చేయాలి. వన్స్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే అప్ టు ఎండింగ్ వరకు వి విల్ కంటిన్యూ దట్. అవును. అలా అనుకున్నారు. కానీ ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు మీకు అబ్బా! వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా! హ్యాపీ ఇక్కడ 2 మంత్స్ వర్క్ చేయడం కష్టంగా ఉంది. నేను కూడా వెళ్ళిపోతే బాగుండు అలా ఏమి అనిపించలేదా? సమ్‌టైమ్స్ తర్వాత అమ్మ సపోర్టింగ్ వర్డ్స్ ఇచ్చింది నాకు. ఓకే. సో, నాకు సెట్ అయింది. ఓకే. నెక్స్ట్ మీకొచ్చిన అవార్డ్స్ గురించి చెప్తారా మాకు? అసలు ఎప్పుడెప్పుడు ఏమేమి అచీవ్ చేశారు? క్లాసికల్ ఆర్ ఎడ్యుకేషన్ దీంట్లో మీకొచ్చిన అవార్డ్స్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారా? సో, నేను సంపదలో చేశా టెస్ట్స్. ఓకే. భరతనాట్యం టెస్ట్ చేశా. లెవెల్ 1, లెవెల్ 2 2 డిస్టింక్షన్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు నేను ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ నాకొచ్చింది ఇప్పుడే. ఎప్పుడిచ్చారు? ఇప్పుడే 1 వీక్ అగో. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. అంటే ఏ టాపిక్ మీద లేకపోతే దేని మీద ఇచ్చారు? టోటల్ అన్ని క్లాసెస్‌లో నేను బాగా చేస్తే అట్లాగొస్తుంది. ఓకే. అక్కడ అవార్డ్ ఉంటుంది. అవును. మొత్తం క్లాసెస్‌లో అన్ని సబ్జెక్ట్స్ మీద కలిపి ఎక్సలెన్స్ అవార్డ్ ఇస్తారు. అవును. కానీ ఇది కొంచెం కష్టమే కదా ప్రియాంక మీకు? అంటే డాన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ ఎక్కడ డ్రాప్ అవుట్ కాకుండా కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఎక్సలెన్స్ అవార్డ్ తీసుకోవడం అంటే కొంచెం కష్టమే కదా! హౌ టు మేనేజ్ ద టైమింగ్? టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ థింక్. Sometimes you have to give up time with friends అంతా, ఓకే. parties అన్నీ. You have to leave. You have to do work. So you have to give up on things you enjoy. But సాక్రిఫైస్ సమ్ ఎంజాయ్‌మెంట్స్ yeah, రైట్? once it's over, you can have as much fun as you want.
ఫస్ట్ అచీవ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అవును. అదర్ దాన్ దట్, రైట్? అది నమ్మారు బాగా. హ్మ్. మీకు ఇంకా ఇంకా ఏం అచీవ్ చేయాలంటే, మనం ఏదో ఒకటి స్టార్ట్ చేసినప్పుడు టైం జర్నీలో, లైఫ్ జర్నీలో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. హ్మ్. మన గోల్స్ మారుతుంటాయి, ఫైనల్ అచీవ్మెంట్స్ కూడా మారుతుంటాయి. ఓకే, ఒక ఐడియా వచ్చిన తర్వాత. ఐ థింక్ మీరు 9th స్టాండర్డ్ అయినా కూడా చాలా విషయాలు చూశారు అవును. బికాస్ ఆఫ్ డ్యాన్స్ ఆర్ మీ ఎడ్యుకేషన్ పరంగా. మీ ఫైనల్ అచీవ్మెంట్ ఏంటి? ఫైనల్ అచీవ్మెంట్ అంటే కెరియర్‌లో ఇంకా తెలీదు. కానీ నెక్స్ట్ స్టెప్ యూఎస్ సెనెట్‌కి ఏం చేస్తున్నా. ఓకే, యుఎస్ సెనెట్కి అంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అక్కడ? యూఎస్ సెనెట్‌కి అట్‌లీస్ట్ 16 ఇయర్స్ ఉండాలి. ఓకే, సో 16 ఇయర్స్ అయ్యాక నేను అప్లై చేస్తా. సో అప్పటిదాకా నేను గ్రేడ్స్ చాలా బాగా చేయాలి. రిమైనింగ్ అంతా మీకు ఏవైతే కావాలో రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. జనరల్లీ అప్లై చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ అడుగుతారు అక్కడ యుఎస్ సెనెట్కి? 3.5 జీపీఏ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అట్‌లీస్ట్. ఓకే, అంత A+ ఉండాలి. అవును. కాలేజ్ క్లాసెస్ గూడా ఉంటాయి హై స్కూల్‌లో. అది గూడా చేయాలి ఓకే. అట్‌లీస్ట్. మేము విన్నది అడుగుతాను ప్రియాంక. ఐ మీన్ యూఎస్లో కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అప్ టు 5th ఆర్ 6th స్టాండర్డ్ వరకు ఓకే ఎడ్యుకేషన్. ఆఫ్టర్ కంప్లీట్ ద 6th యూఎస్ ఎడ్యుకేషన్ అనేది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ స్టేట్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఐ మీన్ అంత రిస్ట్రిక్టెడ్ ఉండదు, అంత సబ్జెక్ట్ చదవాల్సిన నీడ్ లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది, లిబరల్గా ఉంటుంది అని చెప్తుంటారు ఇక్కడ ఇండియన్స్. ఇస్ ఇట్ రైట్ అండ్ రాంగ్? నో, అది కాదు, విషయం కాదు. ఫస్ట్ 5th గ్రేడ్‌కి బానే ఉంటుంది అంత సెట్. కానీ 6th గ్రేడ్ అయ్యాక కాలేజ్ చూస్తారు స్కోర్స్, గ్రేడ్స్, మార్కులు. సో గ్రేడ్స్ బాగా చేయాలి. ఓకే, ఎడ్యుకేషన్ అయితే స్ట్రిక్ట్గా ఉంటుంది, అవును. బయట చెప్పినట్టు అంత ఫ్రీగా ఏముండదు. లేదు. కానీ ఆఫ్టర్ 6th కొన్ని స్టేట్స్లో వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, పేరెంట్స్ లేకుండా వాళ్ళే ఓన్గా ఉండాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయట కదా స్కూల్స్లో, నిజమేనా? లేదు, దట్స్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్ హాస్టల్. యూఎస్‌లో మాకు పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఓకే, అది కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్ స్కూల్ వెళ్ళారు కదా. సో అవును. ఇక్కడ యూఎస్‌లో వెళ్తారు పబ్లిక్ స్కూల్‌కి. ప్రియాంక పబ్లిక్ స్కూలా? అవును. ఓ గుడ్. అక్కడ ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు కదా అవును. పబ్లిక్ పబ్లిక్ స్కూల్స్ని, స్కూల్స్. ఐ మీన్ గవర్నమెంట్ స్కూల్స్ని ప్రిఫర్ చేస్తారు, అవును. రైట్? ఇక్కడ అలా ఉండదు, చాలా తక్కువ కండిషన్స్లో మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ని ప్రిఫర్ చేస్తారు. అవును. మీకు ఐడియా ఉందా అంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్, పబ్లిక్ స్కూల్ ఓకే, ఇక్కడ కాదు అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, యూ కెన్ ఐడియా? ప్రైవేట్ స్కూల్‌కి గవర్నమెంట్ స్కూల్‌కి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది ఫస్ట్. అక్కడ ఓకే, అవును. అండ్ మాకు పబ్లిక్ స్కూల్‌లో ఇంగ్లీష్ చెప్పాలి ఓర్ ఇంకో లాంగ్వేజ్ కూడా చేయాలి. ప్రైవేట్ స్కూల్ అంటే నువ్వు 3-4 లాంగ్వేజెస్ కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అవును. ఓకే, అలా డిఫరెన్సెస్ ఉంటుంది. అవునవును. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ పబ్లిక్ స్కూల్ సిలబస్ ఆర్ ఎడ్యుకేషన్? అవునవును. బాగా ఓకే, ఆర్ యూ చేస్తారు. సాటిస్ఫైడ్? నెక్స్ట్ ఇంకా ఇంకేం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఇన్ డాన్సింగ్? డాన్సింగ్‌లో ఇంకా లెవెల్ 3 వెళ్ళాలి. లెవెల్ 4 ఉంది. ఓకే, దాంట్లో బాగా డిస్టింక్షన్ కూడా చేయాలి నాకు. ఓకే. సోలో పర్ఫార్మెన్సెస్ చేశారా? ఇప్పుడు దాకా లేదు. సోలో పర్ఫార్మెన్సెస్ చేయలేదు. బట్ మీకు ఇప్పుడు డాన్సింగ్లో డాన్స్ చాలా ఉంటుందిగా, మీరు ఏ డాన్సర్, ఐ మీన్ కూచిపూడి, భరతనాట్యం ఏం నేర్చుకున్నారు? భరతనాట్యం. భరతనాట్యం నేర్చుకున్నారు. ఇంకా ఫర్దర్గా ఏమైనా నేర్చుకోవాలి ఎక్సెస్గా, కూచిపూడి కానీ కథాకళి కానీ వీటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఫోకస్ నాకు అరంగేట్రం మీద ఉంది. ఓకే, ఫోక్ డాన్స్ అరంగేట్రం అంటే బిగినింగ్. అవును. యా, సో దాని మీద ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారు చెయ్యాలి అని. ఇంకా భరతనాట్యంలో ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఫర్దర్గా? వర్ణం ఉంది, డిఫరెంట్ తిలానాస్ ఉన్నాయి, అన్నీ నేర్చుకోవాలని ఉంది. ఓకే, ఫోక్ డాన్స్ కూడా. ఫోక్ డాన్స్ కూడా. అసలు ఈ డాన్స్ నేర్చుకుంటున్న ప్రాసెస్లో అంటే బిగినింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవడం ఓకే ప్రియాంక, చాలామందికి చూడగానే మనం దానికి ఇంప్రెస్ అయిపోతాం. కానీ స్టార్టింగ్ చేసింది, లెర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. బాడీ పెయిన్స్ ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒకానొక స్టేజ్లో డ్రాప్ అయిపోదామనే ఒక థాట్ కూడా వస్తుంది. అట్లాంటి ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా ప్రియాంక మీకు? అంటే అందరు డాన్సర్స్కి ఉంటుంది, కానీ సపోర్ట్ ఇస్తే
చేయాలని ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంటుంది. ఓకే. కొంచెం లేజీగా ఉంటుంది కదా, అందుకే సమ్టైమ్స్ ఐ ఫాల్ బ్యాక్. పాలిటిక్స్ అనేది చాలా పెద్ద పదం ఐ థింక్. కానీ మీకు ఎందుకు దాని మీద అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది? మీరు అసెంబ్లీ దాకా వెళ్ళే రూట్ ఎట్లా? హౌ టు స్టార్ట్ దట్? సో ఫస్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండాలి. నాకు డ్యాన్స్ ఉంది. సో సింగింగ్, ఒక స్పోర్ట్, టెన్నిస్, సాకర్ ఏమైనా చేయాలి. దానిట్లో బాగా చేయాలి. అది కూడా మళ్ళీ అకాడమిక్స్లో బాగా చేయాలి. ఓకే. అక్కడ రూల్ అది? రూల్ కాదు కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. రూల్ అయితే కాదు కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ట్రా ఉండాలి వాళ్ళకి. అట్ ది సేమ్ టైం మన అకాడమిక్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడ డ్రాప్ కాకుండా ఉండాలి. సో మీరు దానికోసమని పాలిటిక్స్ని సెలెక్ట్ చేసుకున్నారా? పాలిటిక్స్ అంటే మా ఒపీనియన్స్ అని మాట్లాడాలనే ఉంది నాకు. ఓకే. సో నా వ్యూస్, పాయింట్స్ అన్నీ ఎక్స్ప్రెసివ్ ఒపీనియన్స్, రైట్? మీరు చెప్పాలనుకుంటున్నారు ఏముంది, ఎట్లా ఉంది, మీ ఐడియాలజీని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ చాలామంది ఈ ఏజ్లో చాలా షై ఫీల్ అవుతారు కదా, మీకు అట్లాంటి ఫీలింగ్ లేదు. ఎలా అంటే మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసి ఏజ్ కంటే కూడా ఎక్కువ మెచ్యూరిటీని హౌ టు బ్యాలెన్స్ దట్, ఎలా తెచ్చుకోగలిగారు? సో నేను అంత మెచ్యూర్ కాదు, బట్ ఫోకస్ పెడితే, డిటర్మినేషన్ ఉంటే అట్లాగా అవుతుంది. ఓకే. మీరు ఫోకస్ పెట్టి కంప్లీట్ డిటర్మినేషన్తో వర్కౌట్ చేస్తున్నారు, రైట్? ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ప్రియాంకకి? ఐ మీన్ డ్యాన్స్, ఈ అసెంబ్లీ పాలిటిక్స్ కాకుండా ఇంకా ఎక్సెస్గా ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏవి ఇష్టం? ఇష్టం అంటే హాబీస్లో నాకు డ్రాయింగ్ ఇష్టం, స్కెచింగ్. చిన్నప్పుడు సింగింగ్ ఇష్టము. చిన్నప్పుడు సింగింగ్ ఇష్టం మీన్స్ ఇప్పుడు పాడట్లేదా? ఇంకా ప్రాక్టీస్లో లేదు ఇప్పుడు. ఓకే. ప్రాక్టీస్ చేయట్లేదు, నేర్చుకోవట్లేదు, ఏమి సింగింగ్లో ఏం నేర్చుకోవట్లేదు. ఓకే. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా అంటే అసలు ఇంకా లేదు. మేబీ ఒక స్పోర్ట్, టెన్నిస్, బ్యాడ్మింటన్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇండియాకు ఇప్పుడు యూఎస్కి వెళ్ళాక నేను క్లాసుల్లో పెడతాను అంటున్నారు. ఓకే. స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ పేరెంట్స్ వర్కింగ్ ఏంటి? బ్రదర్, సిస్టర్స్ ఉన్నారా ప్రియాంక మీకు? ఒక బ్రదర్, తమ్ముడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 7th వస్తాడు. 7th క్లాస్కి వస్తాడు. తనకు కూడా ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్, టాలెంట్స్ ఉన్నాయా? అవును, సాకర్ చేసా, ఒక మెడల్ వచ్చింది వాడికి. ఓకే. పేరెంట్స్, ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ అంటే కాలేజ్లో పెద్ద అథ్లీట్ అండ్ అమ్మ ఫస్ట్ స్టేట్లో. ఓకే. మరి మీరు అటు సైడ్ ఎందుకు తీసుకోలేదు? అథ్లీట్ అంటే చాలా స్ట్రెస్. మళ్ళీ భరతనాట్యం చేస్తున్నాను కదా, అంతా బ్యాలెన్స్ చేయలేను. జస్ట్ బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉంది, సో స్పేస్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే. ఎప్పుడు ఫోర్స్ చేయలేదా? పేరెంట్స్ ఇద్దరు అథ్లీట్స్ కదా, మీరు అవి నేర్చుకోవాలి, లేకపోతే ఏదో ఒక గేమ్ రావాలి, దాంట్లో నెంబర్ 1 కావాలి, యూఎస్లో కానీ లేకపోతే ఇండియాలో కానీ టాప్ పొజిషన్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీరు అచీవ్ చేయాలి, ఇలాంటివి ఏమి పేరెంట్స్ మీకు చెప్పలేదా? అమ్మ నా చెప్తారు, బాగా చెప్తారు. భరతనాట్యంలో బాగా చేయాలని ఉంది. ఓకే. భరతనాట్యం గురించి చెప్తారు కానీ వాళ్ళు కంప్లీట్గా గేమింగ్ ప్రాసెస్లో ఇవి నేర్చుకోవాలి, మీరు ఏదో ఒక ప్లే నెంబర్ 1 కావాలి, అట్లా ఏం ఫోర్స్ చేయలేదు? అవును, చేస్తా. ఫోర్స్ కాదు కానీ ఎంకరేజింగ్గా చెప్తారు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు, అంతేగాని బై ఫోర్స్ అయితే లేదు. డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు మీకు బాగా క్రిటికల్గా అనిపించిన టైం అంటే ప్రాక్టీసింగ్లో ఇది బాగా టూ హార్డ్, ఇట్ ఫెల్ట్ టూ హార్డ్, ఇట్ వాస్ వెరీ టూ హార్డ్ అని ఎప్పుడు అనిపించింది? ఎగ్జామ్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఓన్లీ 4-5 ఐటమ్స్ చేయాలి, డ్యాన్స్ ఐటమ్స్. ఓకే. చాలా ప్రాక్టీస్, 3-4 days a week. సో అండ్ ఆల్సో అది జస్ట్ ప్రాక్టికల్, నేను ఆల్సో థియరీ చేయాలి. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎగ్జామ్స్ టైంలో. అలా ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ యూ ఫేస్ దట్ ఎగ్జామ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆర్ సిమిలర్ టైం? చాలా. ఎండ్ ఆఫ్ ఇయర్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది. సో నేను
ఒక అవర్ డ్యాన్స్, ఒక అవర్ స్టడీయింగ్ చేస్తాను సైమల్టేనియస్గా. బ్యాలెన్స్ చేశారు. అవును. టైం మేనేజ్మెంట్ అనమాట. అవును. టైం మేనేజ్మెంట్ బాగా వచ్చు ప్రియాంకకి, ఆ విషయం బాగా అర్థమైంది మాకు. ఇంకా ప్రియాంక ఎప్పుడైనా భయపడిన సందర్భాలు ఉన్నాయా? ఐ మీన్ మనం బయటికి వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటే చాలా స్ట్రాంగ్ అవుతాం. లైక్ దట్ అమెరికా ఆర్ ఇండియా ఎక్కడైనా కావచ్చు, అమ్మాయి అనేసరికి కొన్ని భయాలు ఉంటాయి కదా. ఇస్ ఎ గర్ల్, ఎప్పుడైనా ఫియర్, ఒక విషయం మీద నేను భయపడ్డాను అని ఏమైనా ఉందా? ఎగ్జామ్స్ ఓ స్టామినా, అమ్మో స్టామినా కీపప్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ కదా, నేను ఇప్పుడు ప్రాక్టీస్లో లేను. ఇప్పుడు ప్రాక్టీస్లో చేయాలి. డ్యాన్స్ ప్రాక్టీస్, రన్నింగ్, వాకింగ్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. ఓకే, స్టామినా ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు మాత్రం కొంచెం భయంగా అనిపిస్తుంది. అవును. కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు. మా వ్యూవర్స్ కోసం ఒక్క పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారా? ఓకే. చాలా బాగా పర్ఫామ్ చేశారు ప్రియాంక. చాలా సింప్లీ సూపర్బ్ అసలు. మీరు యూఎస్లో ఉండి చదువుకుంటూ ఇంత బాగా క్లాసికల్ డాన్స్ నేర్చుకొని ఇంత బాగా పర్ఫామ్ చేయడం చాలా గ్రేట్. మేము వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ ప్రియాంక పర్ఫార్మెన్సెస్ ఇండియాలో కూడా జరగాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూడాలి. అట్లా ఇండియన్స్ కూడా మంచిగా ప్రియాంకకు ఫ్యాన్స్ కావాలి మేము కోరుకుంటున్నాం. అలానే మీరు పాటలు కూడా పాడతారు కదా, అవును. మల్టీ టాలెంటెడ్ ప్రియాంక రైట్? ఒక పాట వ్యూవర్స్ కోసం. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं. మీ వాయిస్ చాలా చాలా బాగుంది. ఐ థింక్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తే సింగింగ్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇండియన్ ఆర్ యూఎస్ అనేది పక్కకు పెట్టేస్తే వ్యూవర్స్కి లేదా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఎడ్యుకేషన్లో ఉంటూనే మన లెవెల్ని మనం ఏమాత్రం తగ్గించుకోకుండా రిమైనింగ్ ఆర్ట్స్ మీద మనకున్న ఇంట్రెస్ట్ని, ప్యాషనేట్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఫైనల్గా ఏదో ఒక మెసేజ్ లాంటిది చెప్పాలి అనుకుంటే ప్రియాంక ఏం చెప్తారు? So keep persevering and be determined. Keep your goals straight and keep going. Don't settle for something less. ఓకే, ఫైనల్లీ మనం ఫస్ట్ మనకున్న అచీవ్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, రైట్? Oh. నాకు మీ పర్ఫార్మెన్సెస్లో, మీ మాటల్లో, మీ మెచ్యూరిటీ లెవెల్స్లో కంప్లీట్గా మీ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ బాగా కనిపిస్తోంది. ఐ హోప్
ఇంకా మీరు మంచి మంచి హైట్స్ రీచ్ అవ్వాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రియాంక. నెక్స్ట్ మీరు బాగా సింగర్ అయిన తర్వాత ఇండియాలో పర్ఫార్మెన్సెస్ చేశాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ మాకు అప్పుడు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇవ్వాలి. అప్పుడు ఇంకొంచెం చాలా విషయాలు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, మనం మన సాంప్రదాయాన్ని పక్కకు పెట్టేస్తున్న ఈ సమయంలోనే దీన్నే మనం చాదస్తామని, ఇది దేనికి పనికిరాదని పక్కకి తోసేస్తున్న మన నిధిని వేరే దేశాల్లో ఉంటూ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వాటిని నేర్చుకొని వాటి మీద ఇష్టాన్ని పెంచుకొని వాటి ద్వారా వాళ్ళ కళల అభివృద్ధి చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు మన దేశానికి నేటి యువతరకి కూడా చాలా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ప్రియాంక నిజంగానే ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. తను చదువుకుంటూనే చదువులో మంచి ర్యాంక్ తెచ్చుకుంటూనే సేమ్ టైం డాన్సర్గా సింగర్గా అన్ని రకాలుగాను ట్రై చేస్తున్నారు. మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. చాలామంది అంటుంటారు ఈ తరం పిల్లలు అంత టైం వేస్ట్ చేస్తుంటారు, వీళ్ళకి అసలు ఏమాత్రం నిబద్ధత లేదు, గౌరవం తెలీదు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఎక్కడో అక్కడక్కడ ఇలాంటి పిల్లలు కనిపిస్తున్నారేమో కానీ ప్రియాంక లాంటి పిల్లలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో పిల్లల్లో ఉన్న ప్రతిభని బయటికి తీయడానికి వెనకాల తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరమని ప్రియాంక నిరూపించారు. ఫ్యామిలీ సపోర్ట్తోనే అన్నీ చేయగలుగుతున్నారు. మీరు కూడా మీ పిల్లల్లో ఉన్న ప్రతిభని ఎలా బయటికి తీసుకురావాలి అనే ప్రయత్నం చేయండి. వాళ్ళ నుంచి కూడా మరో ఆణిముత్యాన్ని మనం చూడొచ్చు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.